ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రధానమైన అంశాలు ఎస్పెషల్లీ వైజాగ్ తీసుకుంటే కనుక వైజాగ్ లో ప్రధానమైన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కదా. దాని ప్రాతిపదికన ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈసారి అక్కడ వైజాగ్, ఎస్పెషల్ వైజాగ్. వైజాగ్ ప్రైవేటీకరణ అంటే ఇక్కడ మనము ప్రైవేటీకరణ అనే ఆస్పెక్ట్ లో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తో ఉంది. మేము ప్రైవేటీకరణ అనే దాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు. ఇది ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నడుస్తుందో దాని ప్రైవేటైజేషన్ అనేది మేము యాక్సెప్ట్ చేయట్లేదు. మేము అనేక సందర్భాల్లో కూడా మా నాయకుడు, మా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా ఒక ఆమరణ నిరాధ్యక్షకి పూనుకున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే గాజువాకులైన చాలా రోజులుగా ఆమరణ నిరాధ్యక్ష కూర్చోవటం కానీ, మేము అనేక కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేయడం కానీ, తర్వాత స్టీల్ ప్లాంట్ జరిగిన ఎలక్షన్స్ లో కూడా మేము ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి ఆ యూనియన్స్ ను కూడా మేము గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయమని. కాకపోతే ఇక్కడ మేము వాడు సాత్విక్ గారు ఒకటైతే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మేము అధికార పార్టీలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఒక కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక ప్రైవేటైజేషన్ అన్న ఆస్పెక్ట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, ఇంతకుముందు ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉందో స్టీల్ ప్లాంట్ పరంగా, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా వాజ్పేయి గారు ఉన్నప్పుడు, సెంట్రల్ మినిస్టర్ ఎర్రనాయుడు గారు, వీళ్ళందరూ కలిసి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఆపారు. అది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ స్టాండ్ కి ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వ పరంగా డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని అపోజ్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ. అధికార పార్టీ పరంగా సరైన మేము ఇంతవరకు పొత్తు అనే ఇంతవరకు దానికి ఫైనలైజ్ కానప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు సాధ్యం కాదు. అంటే ఏం లేదు, ఎక్కడ జరిగినాయి ఇంతవరకు మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరగలేదు. మేము కూడా పార్టీ పరంగా మా ఒపీనియన్ ఎప్పుడు ఇంతవరకు అడగలేదు. అది వాళ్ళ స్టేజ్ లో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, మా స్టేజ్ లో మేము ఇంతవరకు డిస్కస్ చేసిన సందర్భం లేదు. కాబట్టి మనం అప్పుడే పొత్తు గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి అయితే లేదు. సో అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదాని పరిస్థితి ఉందా? అది ఇట్ ఈస్ టిపికల్ క్వశ్చన్ సాత్విక్ గారు. ఎందుకంటే కొంత డిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళు నాయకత్వంలో కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. దాని గురించి పర్సనల్ గా నేను కామెంట్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వరకు ఈసారి కూడా వాళ్ళే ఉంటే అవకాశం ఉందా? వాళ్ళ వారసులు రంగంలో దిగే అవకాశం ఉందా? అంటే ఎవరికైనా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు అడగవచ్చు, దానిలో అడగటంలో తప్పేం లేదు. బట్ పార్టీ పరంగా ఈ మధ్యకాలంలో మీరు చూసారు స్టేట్మెంట్ కూడా, పార్టీ పరంగా స్టేట్మెంట్ చూసారు. ఒక కుటుంబంలో ఎక్సెప్ట్ ఒక ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ తప్పి మిగతా ఫ్యామిలీస్ ఎవరికి కూడా ఇద్దరికి అవకాశం లేదు అనేది పార్టీ స్టాండ్ గా మనం పేపర్స్ లో కూడా చూసాము. బహుశా పార్టీ ఒపీనియన్ అదే కావచ్చు. బట్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాలి. మరి పార్టీ పరంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలకి పార్టీ అధిష్టానం దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడైతే సూపర్ ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా జరిగే అవకాశం ఉందా, లేదా రాజధానులకు సంబంధించిన ప్రాంతీయ వాదం అంశంగా బేసిస్ జరిగే అవకాశం ఉందా, లేదంటే రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు ఈ యాంగిల్లో జరిగే అవకాశం ఉందా మీ ఎస్టిమేషన్ ప్రకారం? అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినట్టయితే సాత్విక్ గారు, అనేక ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, అంటే ఒకటని కాదు, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. మనం దాని మీద మాట్లాడుకోవటానికి ఒక ధరల ఆస్పెక్ట్ లో తీసుకున్నా గానీ అధిక ధరలు ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క సెక్షన్ ఈ రోజున కంఫర్టబుల్ గా ఉన్న సందర్భం అయితే లేదు. అదే విధంగా ఫైనాన్షియల్ పొజిషన్ చూసినట్టయితే సుమారుగా ఈ రోజున 11 లక్షల కోట్లు నెత్తి మీద భారం ఉంది, రాష్ట్రం మీద భారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా శాలరీస్ సరిగ్గా ఇచ్చే సందర్భం లేదు, పెన్షనర్స్ కి శాలరీస్ ఇచ్చే సందర్భం సరిగ్గా లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నవరత్నాల పేరు ఏదైతే చెప్తున్నారో
ఒక ఈ రోజున చూసినట్టయితే బీసీ వర్గాల పరంగా కానీ, ఎస్సీ వర్గాల పరంగా కానీ, ఎస్టీ వర్గాల పరంగా కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నవరత్నాల్లో కలిపేసి బీసీలకి ఎంత చేస్తున్నాము, ఎస్సీలకి ఎంత చేస్తున్నాము, ఎస్టీలకి ఎంత చేస్తున్నాము అని. ఇదివరకు ఎప్పుడు ప్రభుత్వాల ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు బీసీ సప్లాన్ కానీ, ఎస్సీ సప్లాన్ కానీ, ఎస్టీ సప్లాన్ కానీ సెపరేట్ గా చేసిన సందర్భాలు మేము చెప్తున్నాం. అది కాకుండా కూడా సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇప్పుడైతే ఏమీ లేవు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. ఓ పక్కన చూస్తేనేమో అధిక ధరలు, ఓ పక్కన పన్నుల పెంపు, ఆస్తి పన్ను పెంచారు, విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచారు, డీజిల్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచారు. ఇవన్నీ చూసినట్టయితే ప్రజలు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ అంటే క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. మీరు చెబుతున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే మిమ్మల్ని అధికారంలో తీసుకురాబోతుంది. అది మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది. అది కాబట్టి రాజధాని అనేది ఎవరికి ఇప్పుడు ఆలోచన చేసే సందర్భం లేదు. కాబట్టి ఎక్కడైతే కొన్ని అమరావతి అనేది ఒక రాజధాని లేకుండా చేశారన్నది ఒక కన్సర్న్ అయి ఉంటుంది ప్రజలకి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయారు, ఎక్కడా కూడా ఒక పరిశ్రమ తీసుకురాలేకపోయారు. అనేక ఫ్యాక్టర్స్ ఈ రోజున ప్రజలు పరిగణలో తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారబోతున్నాయి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 50 నుంచి 60 మందికి మార్చేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఆల్రెడీ మొదటి విడత, రెండో విడత అయిపోయింది, మూడో విడత జరుగుతుంది. మీ జిల్లాకు వచ్చేటప్పటికి అమర్నాథ్, గుడివాడ, సో వీళ్ళు తర్వాత అవంతి, వీళ్ళందరూ పక్కన పెట్టేసినప్పటికి కూడా సైలెంట్ గా ఉన్నారంటే డిసిప్లిన్ అనుకోవాలా వాళ్ళలో, ఆ పార్టీలో? డిసిప్లిన్ అనుకోవటానికి లేదు. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఆయన, నాకు ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయనకి ఐ థింక్ ఈ విల్ బి కంటెస్టింగ్ ఫ్రమ్ భీమునిపట్నం, లేకపోతే పార్లమెంట్ అభ్యర్థి ఏదో వస్తారు అనేది కొన్ని సందర్భాల్లో అడుగుతున్నారు అనేది ఏదో ఒక వాయిస్ వస్తుంది. ఇంకా అమర్నాథ్ అనేది ఇట్ సీమ్స్ దే ఆర్ చూసింగ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్. అది కూడా ఈ మధ్యకాలంలో చూసాము, పెందుర్తి అని, చోడవరం అని రకరకాలుగా అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత కానీ ఇవన్నీ బయటికి రావు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ కాముగా ఉండే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఓపిక పట్టి పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకు కాముగా ఉన్నారంటే వెన్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు ఏం చేస్తారు, దే హావ్ టు వెయిట్ ఇన్ ది పార్టీ. వాళ్ళు పార్టీ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పాత గుడికి ఏమైనా చేరుకుంటాడా అవంతి? మీ గుడికి I don't think there is any chance for that. ఇప్పుడు మీరు దాడి వీరభద్రాన్ని తీసుకోగా అవంతి శ్రీనివాసులు ఎందుకు తీసుకోరు అనుకోకూడదు? అంటే ఇక్కడ ఒకటైతే సాధు గారు గుర్తుపెట్టుకోండి, ఎవరు జాయిన్ అయినా మేము పార్టీ పరంగా కాదనమేమో కానీ ఎవరికి ఎజూరెన్స్ ఇచ్చే పరిస్థితిలో పార్టీ ఎక్కడ కూడా డిసిషన్స్ తీసుకోవట్లేదు. ఎవరికి ఎజూరెన్స్ లేదు, ఫలానా సీట్ ఇస్తాము మీరు ఇచ్చి జాయిన్ అవ్వండి అని అడిగే పరిస్థితి మేము ఆ పరిస్థితుల్లో మేము లేము. ఒకవేళ ఎవరైనా పార్టీ పరంగా వచ్చి ఇష్టంగా వస్తే ఎస్ జాయిన్ చేసుకోవడంలో అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. మీ జిల్లా నుంచి ఎవరెవరు ఉన్నారు మరి ఆ జాబితాలో వితౌట్ అష్యూరెన్స్ వచ్చి మీ దగ్గరికి జాయిన్ అయ్యే లిస్టే ఉంది వైసీపీలో? వితౌట్ అష్యూరెన్స్ రాకపోవచ్చు, మాకు అవసరం లేదు కూడా. మాకున్న నాయకత్వం మాకుంది, అందరూ పార్టీ కష్టకాలంలో అందరూ కష్టపడి పనిచేస్తారు. కాబట్టి మా నాయకత్వం మాకు నిలబడితే సరిపోతుంది. ఎవరైనా వచ్చి అడిషనల్ గా మనకి జాయిన్ అవుతా ఉంటే మేము కాదనే పరిస్థితికి ఇవ్వడం ఉండకపోవచ్చు. అలాగని వాళ్ళకి ఏదో సీట్లు ఇస్తాము పలానా చూడని చెప్పే పరిస్థితి కూడా పార్టీకి లేదు. సో వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ వస్తున్నారు అంటున్నారు కదా, మరి మీరు తట్టుకోగలరా? ఇందులో తట్టుకోవటానికి ఏముంది సారథి గారు, ఎవరు వచ్చినా అప్పుడు ఆ వ్యతిరేకత అనేది ఉన్నప్పుడు, అనేక అంశాలు ప్రధాన అంశాలు ఉన్నప్పుడు బొత్స ఝాన్సీ గారు సెలక్షన్ కౌంట్స్ మాకు పెద్ద దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అది ఎవరు వచ్చినా, ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు. మేము అసలు అది పర్సన్ అనేది మేము క్రైటీరియా తీసుకోవట్లేదు. అసలు మాకు అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు బొత్స అసలు వైసీపీ కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు? ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదా. బికాస్
ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ది సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఆయనకే ఎవరి లేదంటున్నారు ప్రస్తుతం కదా, అయితే ఉన్న ఆయనకే లేదని సంకేతం ఇస్తున్నట్టున్నారు కదా చీపురుపల్లిలో. ఏమో మరి అది ఇంకా ఇట్ ఈస్ నాట్ మీ ఇన్ మై దృష్టి నోటీస్. మీ దృష్టికి రాలేదా? అంటే ఝాన్సీకి న్యాయం రాలేదు. చేసి, ఆయన ఝాన్సీకి న్యాయం మేము చేసి ఎప్పుడు బొత్స ఎప్పుడు సత్యనారాయణ కూడా పక్కన. ఏమనుకున్నామంటే మేము ఇప్పుడు ఉమ్, కూడా ఏమనుకున్నామంటే ఆయన చీపురుపల్లి నుంచి కంటెస్ట్ చేస్తారని అనుకుంటున్నాం అంతా. ఉమ్. సో మాకున్న ఇన్ఫర్మేషన్ అది.